యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో, ప్రత్యేకమైన రోజులో కొన్ని మాటలతో మనం బలపడదాం. కొన్ని మాటలతో మనం విడుదల పొందుదాం. కొన్ని మాటల ద్వారా మనము ఉన్నతమైన ప్రదేశంలోనికి ప్రవేశిద్దాం. హల్లెలూయా. ఏమిటంటే మన జీవితంలో అనేకమైన సమస్యలు వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క మానవ జీవితంలో అపవాది అనేకమైన సమస్యలతో దాడి చేస్తాక ఎదురు చూస్తూ ఉంటారు. దాని నుండి మనం బయటకు ఎలా రావాలని చాలామంది ఆలోచిస్తూ అదే వేదంతో అదే ఇబ్బందితో ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మనకి దేవుడు ఏం చేసి ఉన్నాడంటే పరిశుద్ధ గ్రంథాన్ని మనకి మార్గదర్శకంగా మనకి ఇచ్చున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం యేసేపు యొక్క జీవితాన్ని చూసుకున్నట్లయితే అతనికి ఏదైతే దర్శనం వచ్చిందో ఆ దర్శనాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పగా ఏమైంది, వారందరూ అన్నదమ్ములందరూ తన మీద కోపాన్ని పెంచేసుకున్నారు. వారి అన్నలందరూ అలా చేయడం వల్ల ఏమైంది, తనను తీసుకెళ్ళి పక్కన గోతులో పడవేసి ఇతరులకు అమ్మేగా ఆయన ఏం చేశాడు, యేసేపు గారు తనకు వచ్చిన దర్శనం మీద ఆధారపడ్డాడు. వారు అన్నలను ఇలా చేశారే, నా జీవితం అయిపోయింది కానీ మరణించాలని ఆలోచించాడా, లేకపోతే నా జీవితం ఏంటి మళ్ళీ ఏం చేద్దాం, నా అయోమయంలో ఎటన్నా వెళ్ళిపోయాడా, ఎటు వెళ్ళా ఆయన దగ్గర అన్నదమ్ములు అమ్మేశారు కదా, అక్కడికి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళినా సరే దేవుడు నాకు ఏడిచ్చాడు దర్శనం, ఆ దర్శనం నా జీవితంలో నెరవేరుతుంది అన్న గొప్ప యొక్క సంకల్పంతో గొప్ప ఆలోచనతో ఆయన ఏం చేశాడు, అక్కడే దాంట్లోనే స్థిరంగా నమ్మకత్వంగా ఆయన యందు నిలిచి ఉన్నాడు. దేని యందు, తనకిచ్చిన దర్శనం యందు నిలిచి ఉన్నాడు. కాబట్టి అక్కడేమైంది, మరలా అద్భుతము జరిగింది. అక్కడున్న యజమాని తనకున్నంతటి మీద తన అధికారిగా నియమించుకున్నాడు. అతను రావడం కానీ అన్నీ సమృద్ధిగా వచ్చాయి. కానీ అవి సమృద్ధిగా వచ్చిన ఆయన గర్వపడలేదు. డబ్బు ఆశ, ధనాశ ఏది అతనికి రాలేదు. తన యజమాని యొక్క భార్య తను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా తన అక్కడ నుండి పారిపోయాడు. కానీ ఆ పరిస్థితులైనా కొనసాగల. మంచి యవనుడు అండి, మంచి అందగాడు. ఏమన్నాడు, తన యవ్వన కాలంలో తన కోరికలు ఏం చేసుకున్నాడు, కంట్రోల్లో ఉంచుకుని తన ఆదయంలో ఉంచుకుని దేవుడు నన్ను ఇందుకు నియమించలేదు కదా, తను ఇచ్చిన దర్శనం ఏంటి, తన దర్శనం కోసమే, దేవుని దర్శనం కోసమే ఆయన అనిత్యము ఎదురు చూశాడు. ఆ దర్శనం ఎప్పుడు నెరవేరుతుందని ఆశగా ఎదురు చూశాడు. అలా పక్కన అలా అవడం వల్ల ఏం చేసింది, ఆ యజమాని తన యొక్క భార్య మాటలు నమ్మి ఏం చేశాడు, తనని జైల్లో పడవేశాడు. జైల్లో పడవేసిన ఆయన ఏం చేశాడు, ఆనందంగానే ఉన్నాడు. ఎందుకంటే తన దర్శనం మీద ఆధారపడి ఉన్నాడు. ఈరోజు నువ్వు చూసుకున్నట్లయితే నీకు ఏ పరిస్థితి వచ్చినా, ఒకవేళ నీ పరిస్థితులు బాగా బాధాకరమైన పరిస్థితి వచ్చినా నువ్వు భయపడబాక. యేసేపు ఎలాగైతే ప్రతి విషయంలో బయటకు వచ్చాడో దేవుడు నన్ను అలాగా బయటకు అని ఎప్పుడైతే గట్టి నిరీక్షణతో నువ్వు ఉంటావో ఆ పరిస్థితిలో నుండి బయటకు వస్తావు. ఒకవేళ సమృద్ధిగా నీకు ఇచ్చాడా, అనేకమైన ఇచ్చాడా, వచ్చిన వాటితో బట్టి నువ్వు ఆనందపడక గర్వపడక. మన జీవితంలో గర్వం అనేది రావడానికి వీలు లేదు. భయానికి కూడా మన జీవితంలో రావడానికి వీలు లేదు. భయము గర్వము వచ్చినాయి అంటే అపవాది నిన్ను పడవేస్తాడు. ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని యందు ఆనందిస్తూ నువ్వు ఉన్నావో నిన్ను ఉన్నతమైన ప్రదేశంలో, ఉన్నతమైన స్థానంలో దేవుడు నిన్ను నిలబెడతాడు. కాబట్టి యేసేపు తర్వాత ఏమైంది, తర్వాత మరలా ఆ యొక్క రాజుకు వచ్చిన దర్శనాన్ని వివరించి సమస్తాన్ని మళ్ళా రాజ్యాధికారాన్ని ఆయనకి అప్పగించారు. అట్టి రీతిగానే ఏ పరిస్థితిలో ఉన్న యేసేపు తన దర్శనం మీద, దేవుడు ఇచ్చిన దర్శనం మీద ఎలాగైతే ఆధారపడ్డాడో ఈరోజు కూడా నీవు నీ కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు మీద ఆధారపడే వ్యక్తిగా నీవు ఉంటావో ప్రతి పరిస్థితిలో నువ్వు బయటకు వస్తావు. హల్లెలూయా. కాబట్టి ప్రతి విషయంలో బయటకు వద్దాం. ప్రతిరోజు మన మైండ్ ఏం చేసుకోవాలి చెప్పిన, దేవుని యందు నూతనపరచుకోవాలి. దేవుని యందు నూతనమైన వాక్యాన్ని మనము పొందుకోవాలి. దేవుని యందు నూతనమైన బలాన్ని మనము పొందుకోవాలి. శరీరానికి ఆహారం ఎంత ప్రాముఖ్యమో నీ యొక్క ఆత్మకు కూడా వాక్యము అంత ప్రాముఖ్యము. హల్లెలూయా. ప్రాముఖ్యమైన వాక్యాన్ని నువ్వు చదివి దాన్ని నజరైన యేసుక్రీస్తు నామములో ఎప్పుడైతే అడుగుతావో అడిగిన సమస్తాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఏ పరిస్థితిలోనో నిన్ను బయటికి తీసుకొస్తాడు. అది ఆర్థిక ఇబ్బంది అవని, చెరసాల అనుభవమే అని, అనారోగ్యమే అని, ఏ పరిస్థితి అయినా దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చి ఉన్నతమైన స్థలంలో నిన్ను నిలబెడతాడు. కాబట్టి విశ్వాసంగా ఆయన వాక్యాన్ని పట్టుకుందాం. విశ్వాస వీరుడుగా మనము బయటకు వద్దాం. హల్లెలూయా. ఆ పరిస్థితిలో బయటకు వచ్చి ఉన్నతమైన సాక్షిగా మనము నిలబెడదాం. ప్రార్థించుకుందామా. స్తోత్రం మహోన్నతమైన దేవ, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఇదిగో తండ్రి, నీ వాక్యం తండ్రి విశ్వాసమై మేము ఉన్నాం తండ్రి. ఈ నజరైన యేసుక్రీస్తు నామములో తండ్రి ఈ వీడియో చూసిన వారు తండ్రి ఏ విషయంలో బలహీనతగా ఉన్నారు తండ్రి, ఏ విషయంలో పడిపోయారో తండ్రి, ఏ విషయంలో తండ్రి మరలా తండ్రి వారు లేగల తండ్రి, వారికి ఆ జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. ఏ విషయాల్లో వారికి విడుదల రావాలి తండ్రి, ఆ విషయాల్లో విడుదల వచ్చినగా కానీ ప్రవచిస్తాం తండ్రి. వీరు ప్రతి ప్రయాణంలో మీరే తోడే నడిపించండి తండ్రి. ప్రతి ఆలోచనలో మీరే తోడే నడిపించండి తండ్రి. వీరు ఆత్మ తండ్రి నూతనపరచబడును గాక.
ప్రతి విషయంలో తండ్రి నీ మీద ఆధారపడే వ్యక్తులు వీళ్ళు మారునుగాక. పరిస్థితుల వైపు తిరిగేవారు కాకుండా తండ్రి నీ యొక్క వాక్యం వైపు తిరిగేవారు వీరు మారునుగాక. పరిస్థితుల వైపు తిరిగితే తండ్రి అపజయం ఉంటుంది తండ్రి. నీ వాక్యం వైపు తిరిగితే తండ్రి నీ వైపు తిరిగితే ప్రతి దాంట్లో విజయం ఉంటుంది తండ్రి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు నీ వైపు తిరిగే వరకు మారునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ప్రతి విషయాల్లో విడుదల వచ్చే వరకు వీళ్ళు మారునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ఈ సమయంలో వీరు హృదయం మంది ఏదైతే ప్రార్థించి అడిగినారు తండ్రి ప్రతి దాంట్లో తండ్రి వీరికి విడుదల అందజేస్తండి. నూతనమైన శక్తిని బలాన్ని తండ్రి ఇదిగో తండ్రి కార్యాలు చేయగల అనేకమైన కార్యాలు చేయగల జ్ఞానాన్ని తండ్రి వీరికి ఇవ్వమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.